హే మన గార్డెన్లోకి కొన్ని కొత్త ఇండియన్ దట్టు చాలా రేర్ మొక్కలండి. ఈ కనకాంబరాలు నాకు దొరకడం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇక్కడ నర్సరీస్లో, దట్టు చాలా తక్కువ ప్రైస్కి. సో మన గార్డెన్లో కొన్ని హార్వెస్ట్ కూడా వచ్చాయి, ఏమొచ్చాయి అండ్ చాలామంది పెస్ట్ కంట్రోల్ టిప్స్ కూడా అడిగారు. అవి కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను, ప్లీజ్ చివరి వరకు చూడండి. అండ్ మెటల్ ట్రెల్లీస్ కాకుండా ట్రెల్లీస్ నెట్స్తో ఎలా మనం పందిర్లు వేసుకోవాలి, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ప్లీజ్ కన్సిడర్ లైక్ చేయండి, లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేయండి. హ్యాపీ మదర్స్ డే. చూసారా, సర్ప్రైజ్ అనమాట. ఇదైతే ఎప్పుడు వేసానో కూడా గుర్తులేదు నాకు. సడన్గా మార్నింగ్ లేచేసరికి అయితే ఈ పువ్వు పూసింది. డిఫరెంట్ కలర్స్ అయితే వేసానండి. ఇక్కడ ఇంకొకటి కూడా వస్తుంది, బట్ ఇది ఏ కలరో నాకు తెలీదు. రెడ్ అయితే చాలా బాగుంది. మీరు కూడా గార్డెన్లో తప్పకుండా ట్రై చేయండి. ఇండోర్లో గ్రో చేసినవి కానీ, లేకపోతే గార్డెన్ సెంటర్స్లో నుంచి గ్రీన్ హౌస్లో ఉండేవి తెచ్చినప్పుడు కానీ నేనేంటంటే ప్లాంట్స్ని హార్డనింగ్ చేస్తానన్నమాట. ఈ ప్రాసెస్ వల్ల ఏంటంటే ప్లాంట్స్ డిఫరెంట్ టెంపరేచర్స్కి, సన్లైట్కి, విండ్కి, తర్వాత హ్యూమిడిటీకి, వీటన్నిటికీ కూడా అడాప్ట్ అవుతాయి. ఆల్మోస్ట్ మనం 7 days అట్లా బయట ఉంచితే మనకేంటంటే షాక్ అనేది ప్లాంట్స్కి తగలకుండా బాగా అయితే గ్రో అవుతాయి అన్నమాట. నేను ఇక్కడ డిఫరెంట్ ప్లాంట్స్ తెచ్చాను, లైక్ కనకాంబరాలు, ఎగ్ ప్లాంట్స్, మలబార్ స్పినాచ్. ఈ మలబార్ స్పినాచ్ మనం సీడ్స్లో నుంచి గ్రో చేయొచ్చు, బట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయని గార్డెన్ సెంటర్లో తీసుకున్నాను. ఇవి చూసారా, మేము డిసెంబరాలు అని అంటామన్నమాట. ఇవి పెరనియల్స్, ఒక్కసారి వేస్తే మంచిగా వస్తాయి. నేను ఇక్కడ పొట్లకాయ, బీరకాయ పాదుల దగ్గర అయితే ఇవి వేసాను. ఇంకా జినియా కూడా వేసాను, మ్యారీగోల్డ్ వేసాను, అవి ఇంకా రాలేదండి. ఇవి మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చేసాయి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్లాంట్సే కొత్తగా వేయలేదు. అండ్ ఇప్పుడైతే నేను కొన్ని క్యాబేజ్, కాలీఫ్లవర్ కూడా హార్వెస్ట్కి వచ్చాయి. ఈ మిస్టేక్ మీరైతే చేయకండి. నాకు స్పేస్ లేక నేను కాలీఫ్లవర్ అయితే కొంచెం దగ్గరగా వేసేసాను, అందుకని కొంచెం చిన్నదిగానే వచ్చింది. అందుకని ఒకటి హార్వెస్ట్ చేసుకొని మిగతా వాటికి స్పేస్ ఇద్దామని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ సన్ఫ్లవర్, ప్రతి బెడ్లో అయితే నేను సన్ఫ్లవర్స్ వేసానండి. ఇది ఫస్ట్ది. బుష్ ఎర్లీగల్ టమాటోస్ మీరు కానీ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఎర్లీ హార్వెస్ట్ వస్తుంది అండ్ బుష్ చాలా బాగా వస్తాయి, నేను చూపిస్తాను మీకు. ఇంకా పండలేదు కానీ పేరుకు తగ్గట్టుగానే చాలా త్వరగా వచ్చేసాయి. ఎర్లీ బుష్ వెరైటీ అనమాట ఇది. అండ్ బుషెస్గా కూడా వస్తున్నాయండి, ఎర్లీ గర్ల్ అనమాట. నేను బెటర్ బాయ్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ వేసాను, కానీ ఇదైతే త్వరగా వచ్చేసిందండి హార్వెస్ట్కి. సో ఇక్కడ చూస్తున్నారా, ఇవేంటంటే చెర్రీ టమాటోస్. ఇవి లాస్ట్ ఇయర్ వేసినవి కొన్ని వచ్చాయి. వస్తుందండి బుష్ ఎర్లీ గర్ల్, తప్పకుండా ట్రై చేయండి. మనకి బుషెస్గా వస్తుంటే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకళ్ళు అడిగారండి, మీరు ఇలా ట్రెల్లీస్ వేసుకున్నారు కదా, ఈ హీట్కి, ఈ మెటల్ ట్రెల్లీస్ హీట్కి మనకి ఈ క్రీపర్స్ అన్నీ పాడైపోవా అని చెప్పి. అవునండి, ఖచ్చితంగా పాడైపోతాయి. వెరీ గుడ్ క్వశ్చన్. అందుకని ఏంటంటే దీనిపైన షేడ్ క్లాత్ వేసుకుంటాం అనమాట. అందుకే దీన్ని మేము కొంచెం కిందకి పెట్టుకున్నాము. షేడ్ క్లాత్ వేయడం వల్ల ఏంటంటే మనకి హార్వెస్ట్ కూడా బాగుంటుంది. అండ్ ఇప్పుడు వాటర్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, సో అందుకని మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటరింగ్ చేయలేకపోతే ఈ షేడ్ క్లాత్ వేసుకుంటే చాలా యూజ్ ఉంటుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఈ మెటల్ ట్రెల్లీస్, వర్టికల్ ట్రెల్లీస్ వేసుకున్నప్పుడు కింద నుంచి పాకించాలి అంటే మనం ప్రతి దానికి మనం ఒక థ్రెడ్ కట్టుకొని పాకించాలి. దానికి కాకుండా నేను ఇది ట్రెల్లీస్ నెట్స్ ఆర్డర్ చేశాను అనమాట. సో మనం ఇక్కడ కింద నుంచి కట్టేస్తే పైకి ఈజీగా పాకుతాయి. ఇవి నేను ఆల్రెడీ షార్ట్లో షేర్ చేశాను కదా, అవి $5. ఇది కొంచెం పెద్దదండి, అవి $2, ఇది కొంచెం పెద్దది $5 అనమాట. లింక్ నేను ఇది అమెజాన్లో ఆర్డర్ చేశాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. సొరకాయలకి తప్ప మిగతా అన్నిటికీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఎంత గట్టిగా ఉందో. మనం సేవ్ చేసుకున్నామంటే రీయూజబుల్ కూడా. చాలా పొడవుగా వచ్చిందండి. ఇది హెవీ డ్యూటీ నైలాన్తో తయారు చేయటం వల్ల ఏంటంటే మనకు అసలు మెటల్ ట్రెల్లీసే అవసరం లేదు, హ్యాపీగా ఇవే యూజ్ చేసేసుకోవచ్చు. కానీ సొరకాయలకు మాత్రం ఇది నాకు తెలిసి వర్కౌట్ అవ్వదు. మిగతా వెజిటబుల్స్ అన్నిటికీ కూడా ఇది యూజ్ చేయొచ్చండి. అండ్ మనం ఏదైనా వర్టికల్ ట్రెల్లీస్, ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను కాకరకాయలు సపరేట్గా వేసుకున్నాను అనమాట. దానికోసం అయితే ఇలా వర్టికల్ ట్రెల్లీస్ కోసం తేమూలో ఇవి ఆర్డర్ చేసుకున్నాను.
ప్లాంట్కి గ్రౌండ్కి టచ్ అయ్యే లీవ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనం ట్రిమ్ చేస్తూ ఉండాలి. మనకి ఫ్లవరింగ్ స్టార్టింగ్ అయిందంటే దాని కింద లీవ్స్ అన్నీ తీసేసేయాలండి. ఇక్కడ నేను క్యాప్సికమ్కి, పెప్పర్స్కి, బీన్స్కి అన్నిటికీ కూడా ఇలా లీవ్స్ తీసేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే పెస్ట్ అట్రాక్ట్ అవ్వదనమాట. గ్రౌండ్కి తగులుతూ ఉంటే ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. అండ్ టమాటోస్ దగ్గర మ్యారీగోల్డ్, బేసిల్ కానీ వేసాము అంటే న్యాచురల్ పెస్ట్ కంట్రోల్. అండ్ టమాటోస్కి ఏంటంటే ఇట్లా రెగ్యులర్గా సక్కర్స్ తీసుకుంటూ ఉంటే హార్వెస్ట్ అనేది బాగుంటుందండి. ఈ కనకాంబరాలు లాస్ట్ ఇయర్ తీసుకున్నవే, ఇండోర్లో గ్రోలైట్ కింద పెట్టుకున్నాను. ఇప్పుడిప్పుడే మనం సాయిల్ అవి మారుస్తూ ఉంటే మళ్ళీ స్టార్ట్ అవుతాయండి. ఇవి యాన్యువల్స్ అనమాట. అండ్ ఇంకా గోరింటాకు కూడా మనం నీడలో పెట్టుకుంటే అంటే పార్షియల్ షేడ్లో కానీ పెట్టుకుంటే చక్కగా ఆకు పెద్దదిగా వస్తుంది. ఇంకా 2 కర్రీ లీవ్స్ ఉన్నాయి, అవి కూడా ఇప్పుడిప్పుడే బాగానే స్టార్ట్ అవుతున్నాయి. బట్ నాకు కింద పిలకలు అయితే రావట్లేదు. అవి రావాలి అంటే ఏదైనా టిప్స్ చెప్పండి. ఎక్కువగా కరివేపాకు వాడుతూ ఉంటాం కదా, యూజ్ అవుతుంది. సమ్మర్ వచ్చిందంటే గార్డెన్ సెంటర్స్ చుట్టూ తిరగడమే సరిపోతుంది. ఈరోజు గార్డెన్లోకి కొన్ని మొక్కలు తీసుకుందామని వచ్చాను. సో ఈ నర్సరీలో అయితే చాలా ఇండియన్ మొక్కలు అయితే ఉన్నాయి. ఏం తీసుకున్నానో మీకు చూపిస్తాను. నాకైతే షాకింగ్గా అనిపించింది. ఇది మన ఇండియన్ తులసి అనమాట. ఇది లక్ష్మీ తులసి అంటాం మేము. ఈ కలర్లో కానీ ఉంటే హోలీ బేసిల్ అంటారు. ఒక్కొక్క పాట్లో 3-4 ప్లాంట్స్ అయితే ఉన్నాయి. ఈచ్ $3 అండి. బెస్ట్ ప్రైస్ అనే చెప్పాలి. ఇండియన్ మొక్కలు దొరకడమే ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది. అండ్ మరొక ఆశ్చర్యం ఏంటంటే ఇది అశ్వగంధ. మనము రెగ్యులర్గా ఈ ప్లాంట్ లీవ్స్ కానీ టీ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది హెల్త్కి. మేమైతే నార్మల్గా పొడి తెచ్చుకుంటాము, బట్ ఈ ప్లాంట్ ఇక్కడ దొరికింది. ఇది $15 అనమాట. బట్ ఇది పెరన్యలా యాన్యువలా అయితే నాకు తెలియదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ క్లైమేట్ అని అయితే చెప్తున్నారు. బట్ పాట్లో వేసుకోవడమే బెస్ట్, అందుకే పాట్లో వేసాను నేను తీసుకొచ్చి. ఇక్కడ చూసారా, ఇది స్పినాచ్లో 2 టైప్స్. ఒకటి మలబార్ స్పినాచ్లో, ఒకటి మనం బచ్చలాకు అంటాం కదా, రెడ్ కాడలు ఉన్నాయన్నమాట. ఇంకొకటి ఏంటంటే గ్రీన్. బట్ రెడ్ది నాకు ఆల్రెడీ బాగా వచ్చేసింది. గ్రీన్ కూడా సీడ్స్ నుంచి స్టార్ట్ చేశాను, కానీ ఇవి చాలా ఫ్రెష్గా పెద్దవిగా ఉన్నాయని తీసుకున్నాను. అండ్ చూసారా, కనకాంబరాలు అయితే 2 కలర్స్ ఒక్కొక్క ప్లాంట్ తీసుకున్నానండి. ఈ రెడ్ కలర్ అయితే నాకైతే ఈ సీజన్లో నేను ఎప్పుడు గ్రో చేయలేదు. మామూలుగా లోసు హోమ్ డిపోలో ఒక వెరైటీ దొరుకుతుంది, అదైతే ఉంది. కానీ ఈ రెడ్ కలర్ అయితే దొరకడము నాకే సర్ప్రైజింగ్గా అనిపించింది. ఈచ్ $6 అనమాట. అండ్ ఇవేంటంటే కాగడా మల్లి అని అంటాము. ఇవి నేను తీసుకున్నాను కానీ గ్రౌండ్లో వేయలేదు, పాట్లో వేసుకున్నాను. చాలా చక్కగా పూస్తాయండి. మనకి మల్లెపూలు ఎలా పూస్తాయో అలా ఆకు దూసేస్తూ ఉంటే చక్కగా పూస్తాయి. అండ్ ఈ నర్సరీలో చూసారా, క్యాప్సికమ్ అవి కూడా ఉన్నాయి, కానీ పెద్ద పెద్ద పాట్స్లో ఇవి ప్రైస్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి. ఇవి 16.99 అంట. బట్ అంత ఎక్స్పెన్సివ్ అని అయితే అనిపించాయి నాకు. చాలామంది మీరు కంపోస్టింగ్ ఎలా చేస్తున్నారని అడుగుతున్నారండి. బట్ లాస్ట్ ఇయర్ చేశాను, ఎక్కువ రోడెంట్స్ వచ్చేసాయి. అందుకని ఈసారి ఏంటంటే ఇన్ గ్రౌండే చేస్తున్నాను అనమాట. అంటే మనకి ఎక్కడైనా ప్లాంట్స్ మధ్యలో గ్యాప్ ఉంటే ఇట్లా కొంచెం హోల్లా చేసేసి పాట్కి హోల్ చేసి వేసేసి మూత పెట్టేస్తున్నాను. దీనిలోనే నేను కొన్ని కార్డ్బోర్డ్స్, డ్రై లీవ్స్ అవన్నీ యాడ్ చేస్తున్నాను అనమాట. దానివల్ల ఎర్త్ వామ్స్ కూడా వస్తున్నాయి. మెయిన్గా ఫర్టిలైజర్ నేనేమీ యాడ్ చేయట్లేదండి, ఈ కౌ మెన్యూర్ తప్ప. కిచెన్ వేస్ట్తో పాటు మనము రైస్ వాటర్ కడుగుతాం కదా, అది కూడా ఇస్తాను. ఇది నేను హోమ్ డిపోలో తీసుకున్నాను. ఇలా బ్యాగ్స్ మనకు తక్కువకే దొరుకుతాయి. మెయిన్గా నేను యూస్ చేసేది నీమ్ ఆయిల్ అండి. సో నీమ్ ఆయిల్ ఏంటంటే నేను ఇండియన్ స్టోర్లో తీసుకుంటాను. ఇది నేను హెయిర్కి కూడా యూస్ చేస్తాను కాబట్టి అదే తీసుకుంటాను. ఇదేంటంటే 2 డ్రాప్స్ తీసుకొని నేను ఇందాక స్ప్రే బాటిల్ చూపించా కదా, దాన్ని ఫుల్గా ఫిల్ చేసేసి ప్లాంట్స్కి ఇస్తానమాట. మనం ఎప్పుడైనా మనం పెస్టిసైడ్ ఇచ్చేటప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ లేట్ ఈవినింగ్ కానీ ఇవ్వాలి. సో లేదంటే బర్న్ అయిపోతాయి అనమాట లీవ్స్. ఎర్లీ మార్నింగ్ ఇచ్చామంటే ఈవినింగ్ దాకా వాటరింగ్ చేయకుండా ఉండాలన్నమాట. ఈవినింగ్ మళ్ళీ మనం వాటరింగ్ చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు వర్కౌట్ అయిందండి. మీకు కానీ వర్కౌట్ అవ్వకపోతే మీకు నార్మల్గా హోమ్ డిపో అలా అక్కడ దొరుకుతాయి కదా, ఆ నీమ్ ఆయిల్ అయినా ఆర్గానిక్ది తీసుకోవచ్చు. సో నీమ్ ఆయిల్ ఎలా యూస్ చేయాలనేది ఇక్కడ చెప్పానండి. మనము ఎక్కువగా ఉంటే పెస్ట్ ఎవ్రీ 14 డేస్ కంటే 15 డేస్ వన్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. దీంతో పాటు పుల్లటి మజ్జిగలో కొంచెం ఇంగువ అండ్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకొని స్ప్రే బాటిల్లో తీసుకొని స్ప్రే చేస్తాను. మనకి ఎక్కువగా ఏంటంటే లీవ్స్ బాటమ్ సర్ఫేస్లో ఎక్కువగా ఇన్సెక్ట్స్ ఉంటాయి. అవి మనం ఇది
ప్యూర్లీ న్యాచురల్ కాబట్టి మనం వీక్లీ వన్స్ అలా పురుగులు ఉన్నట్లయితే ఇది హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చండి. అండ్ ఇదేంటంటే ఫుల్లీ న్యాచురల్, మన ఇంట్లో తోడు పెడతాం కదా ఆ పుల్లటి మజ్జిగ తీసుకోవాలి. అండ్ వీటితో పాటు గార్లిక్ స్ప్రే, చిల్లీ స్ప్రే, నేను ఆల్రెడీ చెప్పినట్టు నీమ్ ఆయిల్, సోప్ స్ప్రే ఇవన్నీ కూడా యూస్ చేయొచ్చు. బట్ సోప్ స్ప్రే కూడా ఏంటంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి బెస్ట్ అది అవాయిడ్ చేయడము బెస్ట్ అనమాట. ఇంకొకటి ఏంటంటే డయాటోమేషియస్ ఎర్త్ అని ఉంటుందండి, ఆర్గానిక్ డయాటమేషియస్ ఎర్త్ అండి. ఇదేంటంటే ఫుడ్ గ్రేడ్ అని ఉంటుంది, అది మాత్రమే తీసుకోవాలి. ఇది మెయిన్గా ఏంటంటే ఇన్సెక్ట్స్, స్నేయిల్స్, స్లగ్స్ అలా పాకుతూ ఉండే వాటికన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ప్యూర్లీ ఆర్గానిక్ అనమాట. మనము ప్లాంట్స్ చుట్టూ చల్లేయచ్చు, లేదంటే మన ఏదైనా ఎఫెక్టెడ్ ఏరియా ఉంటే దానిపైన స్ప్రింకిల్ చేయొచ్చు. రెయిన్ వచ్చినప్పుడు రెయిన్ తర్వాత కూడా మనం రీఅప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇదండి ఈరోజు వీడియో, మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను. సో వీడియోస్ కొంచెం లేట్ అయినా కూడా చాలామంది వెయిట్ చేసి అడుగుతున్నారు కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో, ఏంటి మీరు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదని. కిడ్స్, వర్క్ ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ కూడా నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటానికి ట్రై చేస్తున్నాను. సో మోస్ట్లీ నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్గా పెడతాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే ఇంకా నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. లైక్ చేయడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఛానల్లో సబ్స్క్రైబ్డ్ వాళ్ళకన్నా కూడా నాన్ సబ్స్క్రైబ్డ్ వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, sign off. Anu Vlogs in USA. Please do subscribe. Thank you.